here. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీక్ అయితే మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న ఈ పాలపిట్ట సైకిల్ పార్క్ అయితే వెళ్ళామన్నమాట. నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను. సో ఇక్కడ టైమింగ్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో, 6 AM టు మార్నింగ్ 11 AM అండ్ ఈవినింగ్ అయితే కనుక ఈవినింగ్ అయితే 3 to 6 అనమాట. సో ఫ్రంట్ వ్యూ అయితే ఇలాగా పీకాక్ అవంతా కనిపిస్తున్నాయి. సో జస్ట్ జనరల్గా వేశారేమో అనుకున్నాం, బట్ లోపలికి వెళ్ళాక తెలిసింది ఈవెన్ పీకాక్స్ నిజంగానే ఉన్నాయండి. చాలా ఆహ్లాదంగా అనిపించింది అనమాట. ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేసాము. సో ఇది ఇక్కడ నుంచి మీకు చూపించిన ఫ్రంట్ వ్యూ. మనం కనుక కొంచెం లోపలికి వెళ్తే ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకోవాలి. ఫస్ట్ టికెట్ తీసుకున్న తర్వాత మన సైకిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను చెప్పినట్లుగా ఎవరికైనా సరే ఒక ఈచ్ హెడ్కి 59 రూపీస్ ఛార్జ్ అవుతుంది. సో మేము 4 మెంబర్స్ వెళ్ళామన్నమాట. 236 రూపీస్ అయింది. సో ఇది ఫ్రంట్లో ఒక సైకిల్ సింబల్తో ఫోటో ఉంది. ఇక్కడైతే నేను చిన్న ఫోటో పోజ్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ మన సైక్లింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మా 4 మెంబర్స్ గ్యాంగ్ అనమాట, మేము వెళ్ళిన గ్యాంగ్. అండ్ మనకి ఇక్కడ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇచ్చారనమాట. సైకిల్ తొక్కడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి ఇచ్చేశారు. అండ్ నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకోబోతున్నాను సైకిల్. గ్రీన్ కలర్, వైట్, పర్పుల్ అలాగా అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. సో మేమైతే ఇట్లా పర్పుల్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ మన రైడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇది నా ఫ్రెండ్ అనమాట. మేము కొంచెం 4:30 ఆ టైంలో వెళ్ళామండి. సో అప్పటికి చాలా ఎండగా ఉంది, బట్ స్టిల్ సైక్లింగ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో మేము కూడా ఫస్ట్ టైం కదా, సో ట్రై చేసాము. అట్లా అప్పటి నుంచే స్టార్ట్ చేసాము అనమాట. ఇక్కడ వచ్చేసి పాయింట్స్ ఉన్నాయి, ABCDE అని చెప్పేసి. ఆల్మోస్ట్ టోటల్ 2.7 కిలోమీటర్స్ అండి అప్రాక్స్. సో మనకి నెమళ్ళు ఇలా కనిపించాయి. సో సైకిల్ తొక్కేటప్పుడు మళ్ళీ మేము పక్కన పార్క్ చేసి ఇలా ఫొటోస్ అవి కూడా తీసుకున్నాము. చాలా సరదాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఈ సైక్లింగ్ అనేది చేసాము. అండ్ దట్టు విత్ ఫ్రెండ్స్ అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, మీకు తెలియదేముంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు ఈ సైక్లింగ్ చేస్తుంటే ఇంకొకటి గుర్తొచ్చింది. చిన్నప్పుడు మనం సైకిల్ అద్దెకి తీసుకొని గంటకు 10 రూపాయలు చొప్పున అద్దెకి తీసుకొని నేర్చుకోవడానికి తీసుకొని తొక్కేవాళ్ళం. ఇప్పుడు చూడబోతే అది కాస్త ఎక్సర్సైజ్కి ఒక పార్ట్ అయిపోయింది అనమాట. సో నాకు అదైతే చాలా ఫన్నీగా అనిపిస్తుంది ఇప్పుడు. సో ఇలా మా ఫ్రెండ్స్ అందరితో నేను సైక్లింగ్ చేశాను చూడండి. అండ్ లాస్ట్లో ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాము బాగుందని చెప్పేసి. చాలా ఫన్నీగా అనిపించింది, చాలా సరదాగా కూడా గడిచింది. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ అప్పుడప్పుడు వెళ్ళండి. ఇలాగా చాలా సరదాగా బాగుంటుంది. అండ్ మన ఫన్నీ మూమెంట్స్ ఇవే మన మెమరబుల్ మూమెంట్స్గా ఉంటాయన్నమాట మన లైఫ్లో. సో మేము ఏమేమో చేసాము అక్కడ, ఇట్లా ఫ్లవర్స్ ఒకరికొకరికి ఇచ్చుకొని ఇట్లా చేసామన్నమాట. అండ్ లాస్ట్లో నేనైతే ఎన్ని సైకిల్స్ ఉన్నాయా అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న వీడియో క్యాప్చర్ చేశాను. సో టోటల్గా అందరూ పెట్టేశారు అనమాట. ఆల్మోస్ట్ 6:15 అలా అయిపోయింది. సో ఇంక మేము బయటకు వచ్చేసాము. బయట అయితే రెడీగా సోడా ఉంది. సో ఇక్కడి నుంచి మన సైక్లింగ్ అయిపోయిన తర్వాత ఈ సోడా తాగడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. అయితే సూపర్ ఉండే మాకు. ఇలా మా సైక్లింగ్ పార్క్ విజిట్ ఇలా గడిచిందనమాట. ఇది కొండాపూర్ మెయిన్ రోడ్లోనే ఉంది, జస్ట్ రోడ్ పక్కనే ఉంటుంది. బొటానికల్ గార్డెన్కి ఆపోజిట్లో అనమాట, ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది. సో మీరు ఒకసారి మీ ఫ్రెండ్స్తో విజిట్ చేయండి. బాయ్.